దైవజనుడు రాసిన ఏ పాట అయినను నువ్వు పాడుకోవాలి, నువ్వు వినాలి, నువ్వు ధ్యానించాలి. ఎంత సంతోషమో కలుగుద్ది, ఆత్మకి ఎంతో బలం కలుగుద్ది. నిజంగా నీవు అలాగూ ఆ పాట పాడుకుంటూ ఉన్నప్పుడు నీ ఆత్మ ఎంత తృప్తి పడుతుందో, దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తుందో. రాత్రి కొన్ని దైవజనుని పాటలు నేను కూర్చుని విన్నాను. బాగా పాడినటువంటి వారు పాడుతూ ఉంటే రికార్డ్ అయిన వాటిని వింటూ ఉన్నప్పుడు ఎంత సంతోషించాను. అయ్యగారు రాసిన పాటలు, పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పూర్వం ఉన్నటువంటి భక్తులు రాసినటువంటి పాటలు ఎంత గొప్పవో. ఒకరోజు నేను భద్రాచలం నుండి నరసాపురం రావడానికి బస్సులు మారి రావాల్సి వచ్చింది. భద్రాచలం నుండి కొత్తగూడెం వచ్చాను. అక్కడ కార్యక్రమం చేసుకొని కొత్తగూడెంలో బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను బస్సులు లేవు. ఇప్పుడు బస్సులు ఎక్కువే ఉన్నవి, జనము ఎక్కువే ఉన్నారు. అప్పుడు బస్సులకు అప్పుడు జనమే ఎక్కువ. సరే, నేను కాచుకొని ఉన్నాను బస్సు కొరకు. ఇంతలో ఇంకొక పెద్ద ఆయన ఒక పెద్ద బిషప్ గారు, చాలా జ్ఞానం కలిగిన వాడు, ఒక సంస్థకు నాయకుడు, అనేక దేశాల్లో సంచారము చేసినటువంటి వాడు, కొన్ని కాలేజీలు కూడా ఆయనకు ఉన్నవి. అంటే ఆయన గురించి మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను చూడగానే నేను మరణాత అన్నాను. ఆయన గుంటూరు ప్రాంతానికి, తెనాలి ప్రాంతానికి చెందినటువంటి వాడు. చూడగానే సజీవరావు గారు, దేవదాసయ్య గారు రాసిన ఒక పాట ఉందండి, అది నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టమైన పాట. అది అనగానే నేను ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేస్తుంటే అది కాదు, అది కాదు, అది కాదు అంటే అవన్నీ గొప్పవే, కానీ ఆయన చాలా ఇష్టముగా ఎంచుకునేటువంటి పాట కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి జ్ఞాపకం వచ్చిందండి, దేవా తండ్రిన నీకు దినదిన స్తుతులు అనే పాట నాకు ఎంతో ఇష్టం అండి. ఈ పాటకు పైన దైవజనుడు పెట్టినటువంటి మాట సర్వాంశ ప్రార్థన, సర్వాంశ కీర్తన. అన్ని అంశములు ఇందులో ఉన్నాయి. ఒకవేళ నీవు అన్ని అంశాలు జ్ఞాపకం చేసుకోలేకపోయినా ప్రొద్దున్నే లేచి ఈ పాట పాడుకుంటే నీవు దేవునికి చెప్పుకోవలసినవన్నీ చెప్పుకున్నట్లుగా నీ హృదయానికి ఎంతో తృప్తి కలుగుతుంది.